తెలుగు కామెడీ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వంట అస్సలు బాగలేదు. మా అమ్మ చేసే వంటలాగా రుచిగా లేనే లేదు. మా నాన్న జీతం 60,000, మీ జీతం బోడి 15,000. నేనేమైనా అన్నానా? ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగొద్దామండి. అలాగే వెళ్దాం, కానీ తాళం చేతులు పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్దాం. ఎందుకంటే మన ఇద్దరిలో ఎవరు ముందు వచ్చినా వెయిట్ చేయడం అవసరం ఉండదు కదా. ఏమండి, నన్ను చూడటానికి రేపు నా చెల్లి రాబోతుంది. వారం రోజులు ఉంటుంది, సరేనా? ఏంటి, మీ లవ్లీ సిస్టర్ రాబోతుందా? అవును, కానీ ఇప్పుడు మీ ఆనందం చూశానుగా, ఇక రాదు, ఇక ఎప్పటికీ రాదు, రానివ్వను. ఏమండి, ఇంతకు ముందు నన్ను రంభ, ఊర్వశి అని పిలిచేవారు. ఇప్పుడు ఒక్కసారైనా అలా పిలవడం లేదేంటి? ఇలా రోజు అబద్ధాలు ఆడుతూ ఉంటే జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అన్ని అబద్ధాలే ఉంటాయి అనిపించింది. అందుకే మానేశా. ఏమండోయ్, మరికొద్ది రోజుల్లో మన మధ్యకి మూడో వ్యక్తి రాబోతుంది. డార్లింగ్, ఎన్నాళ్ళకి శుభవార్త చెప్పావు? ఆర్ యు ప్రెగ్నెంట్? చాలు చాలు మీ ఆనందం. మా అమ్మ మనతోనే ఉండిపోవడానికి రాబోతుంది. ఏమండి, బైక్ వెనక కూర్చునే వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలంట. పదండి, షాపింగ్ కి వెళ్దాం. నా చీరలన్నిటికీ మ్యాచింగ్ హెల్మెట్లు కొందాం. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావనే ఈ రోజే మన బైక్ అమ్మేశాను. ఇంత డార్క్ కలర్ చీర ఎందుకు కొన్నావే? నీకు నచ్చదు కదా? ఇలాంటి కలర్స్ అంటేనే మన స్టీల్ సామాన్ల వాడికి ఇష్టం అండి, అందుకే కొన్నా.